ఏప్రిల్ 16 ఈరోజు కరెంట్ అఫైర్స్. దేశంలోనే సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థగా తెలంగాణ విభాగం నిలిచింది. సమర్థవంతమైన న్యాయ వ్యవస్థలకు సంబంధించి దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఈ రెండింటితో పాటు న్యాయ సహాయం, జైళ్ల నిర్వహణ కూడా కలిపి చూస్తే జాతీయ స్థాయిలో తెలంగాణ 3వ స్థానంలో నిలవడం గమనార్హం. మొత్తంగా పోలీస్ న్యాయ వ్యవస్థలు దక్షిణాది రాష్ట్రాల్లోనే మెరుగ్గా ఉన్నాయని వెల్లడైంది. మొత్తం 10 పాయింట్లకు గాను కర్ణాటక 6.78 స్కోర్తో మొదటి స్థానంలో నిలవగా 3.63 స్కోర్తో అట్టడుగున పశ్చిమ బెంగాల్ నిలిచింది. గత సంవత్సరం 11వ స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ సంవత్సరం 3వ స్థానానికి, 5వ స్థానంలో ఉన్న ఏపీ 3వ స్థానానికి చేరుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా ప్రతి 1,00,000 జనాభాకు సగటున 198 మంది పోలీసులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 153 మంది మాత్రమే ఉన్నారు. ఏప్రిల్ 21న ఇంటర్ ఫలితాలు. నైరుతిలో వర్షాలే వర్షాలు. ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం. ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య భారతంలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటులో 105% నమోదు. జమ్మూ కాశ్మీర్, బీహార్, తమిళనాడు, ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.